హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఓజీకి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే సెన్సార్ టాక్ అనేది కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేశారు. సో సెన్సార్ టాక్ ఇదంట అని చెప్పేసి రకరకాలుగా సర్క్యులేట్ అవుతుంది. అసలు ఏం సర్క్యులేట్ అవుతుంది, ఏం మాట్లాడుకుంటున్నారు అనేది చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సార్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏంటంటే ఏ సర్టిఫికేట్. సో ఏ సర్టిఫికేట్ ఖచ్చితంగా వైలెన్స్ ఎక్కువ ఉన్నటువంటి సినిమాలకే ఇస్తూ ఉంటారు. సో ఈ సినిమాలో ఇంకా వైలెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఉండబోతుందో అనేది మనకి గ్లిమ్సెస్ అండ్ ఆ ట్రైలర్ వచ్చిన ఆ షార్ట్స్ చూసిన ఎవరికైనా సరే అర్థమైపోతుంది ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ తప్పితే యూబీఐ సర్టిఫికేట్ రాదు అని చెప్పేసి. బికాస్ అది ఒక ఫ్యాన్ బాయ్ సినిమా. సో ఇప్పుడు అసలు ఏంటి టాక్, ఏంటి ఏం నడుస్తుంది, సెన్సార్ వాళ్ళు చూసిన తర్వాత అసలు ఏం మాట్లాడుకున్నారు, సోషల్ మీడియాలో ఏం చర్చ నడుస్తుంది అనేది చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో ఓజీ అంటే మన ఓజస్ గంభీర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ క్యారెక్టర్ ఉంటుందో చాలా సాధారణంగా నడుస్తూ ఉంటుంది. ఒక ఫ్యామిలీ మ్యాన్గా ప్రొజెక్ట్ చేసి మన ట్రైలర్లో ఏదైతే చూపించారో ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటుంది. సో అట్లాగా చూపిస్తారు అనేది తెలుస్తుంది ఫస్ట్ హాఫ్లో. సో అలా బిల్డప్ చేసుకుంటా ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చేటువంటి ఆ ట్విస్ట్ రివీలింగ్ ప్లాట్, ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో అది హైలైట్గా ఉంటుందట. సో ఫస్ట్ హాఫ్లో చాలా ఎంగేజింగ్గా నడుస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి స్టోరీ నడిచే విధానం కావచ్చు, మధ్యలో ఆ స్టోరీని బిల్డప్ చేసిన విధానం, రాసుకున్న సీన్స్ కావచ్చు, ఆ ఎగ్జైట్మెంట్ పెంచే విధానం కావచ్చు, సుజిత్కి 100కి 100 మార్కులు పడతాయట. అటువంటి బెస్ట్ రైటింగ్ అట. సుజిత్ ది బెస్ట్ రైటింగ్, తన టాలెంట్ని చూపించాడట ఫస్ట్ హాఫ్లో. సో అలా ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫ్యాన్స్ అందరికీ గూస్ బంప్స్ కలిగించే విధంగా ఉంటుందంట. సో అలాగే ఇంకా ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ నుంచి మొదలవుతుందంట. అసలు ఓజస్ గంభీర ఏంటి అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎలిమెంట్స్ అవన్నీ కూడా షో చేసుకుంటా ఇంకా ప్రీ క్లైమాక్స్ ఏం జరిగింది అనేదే అసలు ఓజస్ గంభీర ఎవరు, ఏంటి, అతని సామ్రాజ్యం ఏంటి, అసలు ముంబై మాఫియా బ్యాక్డ్రాప్కి అతను ఏంటి అనేది ప్రీ క్లైమాక్స్లో చూపించిన విధానానికి, ఆ యాక్షన్ సీక్వెన్సెస్కి ఫ్యాన్స్ అందరికీ పిచ్చెక్కిపోవడం ఖాయం అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇది సెన్సార్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో టాక్ సెన్సార్లో వచ్చినటువంటి విధంగా చూసుకుంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్, ఫ్యాన్స్కి ఫీస్ట్, ఆడియన్స్ వర్డిక్ట్ కూడా దీన్ని బ్లాక్ బస్టర్ చేస్తారు ఈ సినిమా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది సెన్సార్కి సంబంధించినటువంటి టాక్. సో మీరేమనుకుంటారు, మీ అభిప్రాయం తెలియజేయండి. మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు, ఏ థియేటర్లో చూస్తున్నారు సినిమా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.